చూస్తున్నాం. నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. రేపటి నుండి పెట్రోల్ ఆయిల్ ట్యాంకర్ యజమానుల సమ్మె కారణంగా పెట్రోల్ బంకుల వద్ద రద్దీ నెలకొంది. అయితే ఇప్పటికే పలు పెట్రోల్ బంకులలో పెట్రోల్ స్టాక్ లేదంటూ బోర్డులు ఏర్పాటు చేయడంపై వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ నెలకొంది. బషీర్బాగ్, హైదరాబాద్, లగ్జికాపూల్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు గుమిగూడారు. నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. రేపటి నుండి పెట్రోల్ ఆయిల్ ట్యాంకర్ యజమానుల సమ్మె కారణంగా పెట్రోల్ బంకుల వద్ద రద్దీ నెలకొంది. ఈ అంశంపై మరింత సమాచారం ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ ప్రియా, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ వాహనదారులకు సంబంధించి కొన్ని కొత్త చట్టం తీసుకువచ్చింది. ఏదైతే హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి ఏవైతే కేసులు వస్తాయో వాటి మీద కఠిన చర్యలు ఉండబోతాయని చెప్పేసి ఈ చట్టం చెప్తుంది. సో దీని నేపథ్యంలోనే ట్రక్స్, లారీలు, ట్రక్కుల యాజమాన్యాల సంఘం ఆందోళనకు దిగడం జరిగింది. ఆందోళన నేపథ్యంలోనే ఈ సమ్మె కారణంగా సమ్మెకు కూడా వెళ్లే యోచన చేస్తుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో, పలు రాష్ట్రాల్లో కూడా ట్రక్స్, లారీస్ ఏవైతున్నాయో అన్ని కూడా సమ్మెకు దిగడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక పెట్రోల్ బంకులు, పెట్రోల్ ట్యాంకర్స్ కూడా సమ్మెకు దిగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సమస్య తలెత్తింది. అంటే ఏవైతే నగరానికి రావాల్సిన పెట్రోల్ ట్యాంకులు కొరత ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం పెట్రోల్ బంకుల వద్ద ఈ క్యూలు కనిపిస్తున్నాయి. నగరంలో ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే రేపటి నుంచి పెట్రోల్ ట్యాంకులు నగరానికి రావడం కష్టమవుతుంది సమ్మె కారణంగా అనే ప్రచారం జరుగుతుందని మొత్తం బంకుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. బహుశా దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే పెట్రోల్ ట్యాంకుల మీద దాదాపుగా రోజుకి హైదరాబాద్ కి సంబంధించి 2.5 కోట్ల లీటర్ల పెట్రోల్ అవసరమవుతుందని చెప్పేసి అంచనాలు వేస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితి నేపథ్యంలో ఒకవేళ సమ్మె కనుక వస్తే కనుక పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రభుత్వం అంచనా వేయాల్సింది. దీని మీద కూడా సివిల్ సప్లై శాఖ దృష్టి సారించింది. బహుశా ఒకవేళ కనుక సమ్మె వెళ్తే కనుక లారీలు, ట్యాంకర్స్ కి సంబంధించి వాటిని ఎట్లా సప్లై చేయాలన్న దాని మీద కూడా కొద్దిసేపటి క్రితమే సివిల్ సప్లై శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా సమీక్ష జరిపారు. ప్రియా, ఇప్పుడు పెట్రోల్ ఆయిల్ ట్యాంకర్ యాజమాన్యాల సమ్మె ఎన్ని రోజులు ఉండబోతుంది అండ్ అలాగే వారి యొక్క డిమాండ్స్ ఏమై ఉన్నాయి? ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది, హిట్ అండ్ రన్ చట్టం అని చెప్పేసి. అదే చట్టంలో ఏవైతే శిక్షలు ఏవైతున్నాయో చాలా కఠినంగా శిక్షలు ఉన్నాయి. అందుకోసమే అంటే ఒకవేళ హిట్ అండ్ రన్ కేసులో పట్టుబడితే తప్ప వాళ్ళకి జీవితకాల శిక్షలు కావచ్చు, లైసెన్స్ రద్దు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి వేసే జరిమానా కావచ్చు, చాలా కఠినంగా ఉంది. సో అందుకోసమే ఈ కేసులకు సంబంధించి ఈ చట్టానికి సంబంధించి లారీలు, ఈ ట్రక్ డ్రైవర్ల సంఘం వ్యతిరేకిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే సమ్మెకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఆందోళన వలన చాలా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అంతా కూడా స్తంభించింది. కొన్ని నార్త్ స్టేట్స్ అంటే ఉత్తర భారతంలో అయితే కొన్ని చోట్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. సో స్తంభించడంతో ఏవైతే సరుకులు ఏవైతుంటాయో సరుకుల రవాణా కూడా కష్టతరం అవుతుంది. అందులో భాగంగానే ఈ ఆయిల్ అండ్ పెట్రోల్ ట్యాంకర్ యాజమాన్యం కూడా సమ్మెకు దిగుదామనే ఒక ఆలోచన వల్లనే ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొంది. బహుశా ఎప్పటికెళ్ళి సమ్మెకు వెళ్తారు, అదేవిధంగా సమ్మె ఎంత కాలం ఉంటుందనేది ఇప్పుడే మనం చెప్పలేము. ప్రియా, శ్రీనివాస్, ఇప్పుడు ఒకవేళ సమ్మె జరుగుతూ ఉంటే వాహనదారుల పరిస్థితి ఎలా ఉండబోతోంది? దానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో సమ్మెకు కనుక వెళ్తే కనుక పెట్రోల్ బంకులు ప్రస్తుతం ఉన్న స్టాక్ ఎక్కడన్నా సరే స్టాక్ అనేది 2 రోజులకు మించి ఎక్కువగా ఉండదు. ఆ 2 రోజుల స్టాక్ అయిపోతే కనుక అప్పుడు పరిస్థితి మరింత దయనీయంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేవు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి ఏవైతే లోకల్ గా ఉన్న లారీలు కావచ్చు, లోకల్ ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ కావచ్చు, వారి యాజమాన్యం చర్చలు జరిపింది. చర్చల ద్వారా ఏదైతే పరిస్థితిని అధిగమించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఒకవేళ ఇలాంటి జరిగితే కనుక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఇలాంటి చర్యలు ఉండబోతాయి.
ప్రియా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.